భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైల్ ట్రయల్ రన్ ప్రారంభం. భారతదేశంలో తొలిసారిగా హైస్పీడ్ బుల్లెట్ రైల్ సేవలను ప్రారంభించే దిశగా ఒక కీలక అడుగు పడింది. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ముంబై అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మిస్తోంది. ఈ మార్గంలో 352 కిలోమీటర్ల గుజరాత్లోని 9 జిల్లాల గుండా వెళ్తోంది. మిగిలిన భాగం మహారాష్ట్రలోని 3 జిల్లాల గుండా వెళ్తుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కింద నడుస్తున్న బుల్లెట్ రైల్ పరీక్ష జపాన్లో ప్రారంభమైంది. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద జపాన్ భారతదేశానికి 2 షింకన్సెన్ రైల్ సెట్లు E5, E3 సిరీస్లను బహుమతిగా ఇవ్వనుంది. ఇవి 2026 ప్రారంభంలో డెలివరీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతాయి. భారతదేశానికి చేరుకున్న తర్వాత ఈ రైళ్లు దేశ భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రైళ్లలో అత్యాధునిక తనిఖీ వ్యవస్థలు అమర్చబడి ఉంటాయి. ఇవి ట్రాక్ స్థితి, ఉష్ణోగ్రత సహనం, దుమ్ము నిరోధకత వంటి సమాచారాన్ని నమోదు చేస్తాయి. ఈ డేటాను భవిష్యత్తులో మేక్ ఇన్ ఇండియా కింద తదుపరి తరం E10 సిరీస్ బుల్లెట్ రైళ్ల తయారీలో ఉపయోగిస్తారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైళ్లు కారిడార్లో థానే, విరార్, బోయిసర్, వాపి, సూరత్, వడోదరతో సహా మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి. ఈ కారిడార్ ప్రయాణ సమయాన్ని కేవలం 2 గంటల 7 నిమిషాలకు తగ్గిస్తుంది. ఇది ప్రస్తుతం దాదాపు 7 గంటలు. ఈ ప్రాజెక్టులో జపాన్ రైలు భద్రత, విశ్వసనీయత ప్రమాణాలు అవలంబిస్తున్నాయి. 2016లో భారతదేశం, జపాన్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఖర్చులో దాదాపు 80% జపాన్ యెన్ రుణం ద్వారా అందిస్తుంది.